హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గొప్పవాడు పేదవాడ మధ్యన జరిగిన సంఘటనల గురించి చెప్పుకుందాం. మన గొప్పవాడు పేదవాడి ఇంటికి ఒకరోజు వస్తాడనమాట. తన ఇల్లు ఎలాగుంది ఏంటని చూడడానికి వస్తాడు. అయితే గొప్పవాడు ఒకరోజు తన లగ్జరీ కారుని పేదవాడి ఇంటి ముందు ఆపుతాడు. ఆపితే పేదవాడు చూస్తాడు, ఎవరబ్బా మన ఇంటి ముందున ఇంత పెద్ద కారు ఆపారు, ఎవరా అని చూడడానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒకరోజు గొప్పవాడు అంటాడు, నీ ఇంట్లోకి నేను అడుగు పెట్టలేను, ఎందుకంటే నీది అంత చిన్న ఇల్లు అని అంటాడు. అయితే ఒకరోజు ఆలోచిస్తాడు, అవును కదా, మన ఇంటికి ఇంత పెద్ద వ్యక్తి ఇంత పెద్ద కారు వేసుకొని వచ్చాడంటే అతను ఎంత గొప్పవాడు అనేసి తన గుమ్మం దగ్గర నించుంటాడు గొప్పవాడు. అయితే లోపలికి రమ్మంటాడు పేదవాడేమో. పేదవాడు రమ్మంటే గొప్పవాడు అంటాడు, సరే పద లోపలికి వెళ్దామని వెళ్తారనమాట. కొంచెం సేపు మాట్లాడుకొని వచ్చేసిన తర్వాత గొప్పవాడు తన కారు వేసుకొని కొన్ని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాడు, విజిట్ చేస్తాడు. అయితే ఒకరోజు గొప్పవాడేమో పేదవాడికి, నీకు మా ఇంటి దగ్గర ఆతిథ్యం ఇస్తాను రమ్మంటాడు. అయితే సరే అనేసి పేదవాడు చాలా సంతోషించి ఈరోజు ఎలాగైనా గొప్పవాడి ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకుంటారు. ఎందుకని, గొప్పవాడు కొడుక్కి పేదవాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి. అయితే ఇద్దరు ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకోసం, వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళ పిల్లలు బాధపడకూడదు, ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చాను, నేను గర్వం చూపించుకుంటే నా పేదరికాన్ని నేను అవమానించినట్టు ఉంటుందని చెప్పి అంటాడు. అప్పుడు గొప్పవాడి ఇంటికి స్నేహితులు వచ్చి, ఏంటిరా నువ్వు చేసేది, ఎలాంటి పేదవాడికి నీ కొడుకునిచ్చి చేస్తావా, ఇంటికి ఏ ఉద్దేశంతో చేస్తావరా అంటే ఒక ముక్క అంటాడు, నేను పేదరికంతో వచ్చాను, నా పేదరికాన్ని నేను హేళన చేసుకోలేను, ఎంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చానో ఆ స్థాయిని నేను మర్చిపోకూడదని అంటాడనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్స్, సారీరా, నీ మనసుని నేను మిమ్మల్ని నొప్పించినందుకు నన్ను క్షమించంటే దానికి భాగ్యం, పదండి పేదవాడి ఇంటికి వెళ్దాం, అతన్ని కూడా మన స్థాయికి తీసుకొద్దాం, 10 మందికి ఉపయోగపడే పనులు చేద్దాం, 10 మందిని మెచ్చుకునే పనులు చేద్దాం అనుకుతాడికి. అప్పుడు ఆ స్నేహితులందరూ కలిసి పేదవాడి ఇంటికి వెళ్తారు. పేదవాడు ఎంతో సంతోషం. ఆ గొప్పవాడు ఫ్రెండ్స్ కలిసి ఆ పేదవాడికి కొంత అమౌంట్ ఇచ్చి అతని చేతి వ్యాపారం పెట్టి వ్యాపారం ఎలా చేయాలో ఇంప్రూవ్ చేయిస్తారనమాట. అప్పుడు దినదినాభివృద్ధిగా అతను 10 మందికి పని ఇచ్చేలాగా తయారవుతాడు. అప్పుడు ఈ గొప్పవాడు ఏంటంటాడంటే, ఇప్పుడు నాకు సరి సమానంగా ఉన్నావు, నువ్వు నా లైఫ్లోకి రావడం కాదు, నేను నీ లైఫ్కి రావడము, మన పిల్లలు ఒకరికొకరు ఇష్టపడ్డామో మనకు తెలియట్లేదని చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషిస్తారు. అప్పుడు ఒకడు ఉంటాడు, వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి, వీళ్ళని నేను ఎలాగైనా నాశనం చేయాలనుకుంటారు. కానీ ఆ పేదవాడు ఒక దినదిన అభివృద్ధిగా చెంది గొప్ప స్థాయిలో ఉంటాడు. తన కూతురికి ఆ గొప్పింటి వాడి పెళ్లి చేస్తాడు, 10 మందికి ఉపయోగపడే పని చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాప కింద నీరులా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను పేదవాడు గొప్పవాడు గురించి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.